Germantown Super Speciality Hospital. National Award winner Dr. Mir Jawad Zar Khan, German trained senior orthopedic surgeon and director. पत्ता पतम सोशल वेलफेयर होम की वार्डन सुशीला कुछ दिनों से लड़कियों को टॉर्चर कर रही थी। हायर अथॉरिटीज को मालूम होने पर उन्होंने डिस्ट्रिक्ट कलेक्टर को कंप्लेंट किया। कलेक्टर ने फौरन ऑर्डर्स दिए कि मंडल ऑफिशियल्स एक्शन ले। कलेक्टर जब वेलफेयर होम पहुंचे तो वार्डन ने दरवाजा बंद रखा। तहसीलदार ने उसको रोड पर ही रोक लिया। बाद में तहसीलदार ने लोकल पुलिस को इन्फॉर्म किया। एसआई लावण्या अपने स्टाफ के साथ स्पॉट पर पहुंची, वार्डन को डांटा और फिर लॉक्स खुलवाए। మీ ట్యాబ్లో అది మీరు ఫోటోలు తీసారు. మరి ఏమర్రా ఎవరికి ఎప్పుడు మీరు చెప్పలేదు ఏమర్రా? చెప్తే ఎక్కడ మేడం లోపలికి వచ్చేస్తారని తాళాలు వేసుకొని ఉంచుకుంటుంది. ఈ రోజు అది ఎవరో వచ్చారంట ఇద్దరు, వాళ్ళు ఇద్దరు వస్తే గేట్ లైట్ వాళ్ళు ఉంటే ఉన్న బయట ఎందుకు ఆ ఇద్దరు ఎవరు తెలిసిన? మా ఇద్దరు బియ్యారు వెంకట్రావు వచ్చాడు. అతనే బయట గేట్ దగ్గర ఉంటే గేట్ నా డ్యూటీ నేను చేసుకుంటాను. మీరు ఎందుకు మధ్యన వస్తున్నారు? మీరు అలాంటి రూమ్ లోకి మా మీద వచ్చేస్తారో ఈ రోజు ఎవరికైనా కొట్టిందా? తాళం ఇవ్వండి మేడం అంటే నా మీద చెయ్యండి సార్. అయితేమో మా అమ్మమ్మ కాల్ బాలేదు సార్. అడిగాను సార్. అడిగితేమో ఏమి అందరికీ ఇక్కడ తెస్తారు, మీరైతే బయటికి వెళ్ళి మాట్లాడండి, లేకపోతే ఇక్కడే ఉండిపోయి వండండి, అలా అందరికీ తొండండి అంటాను సార్. చెయ్యెత్తారు సార్ మీరు. నిన్న మొన్న ఎవరికి కొట్టింది సార్? నాకు కొట్టింది సార్. జడిసిపోతున్నది నీకేం కాదు, నీకేం కాదు, నీకేం అవుతుంది సార్. నీకెందుకు ఇట్లా కాదన్నారు కదా. రమణ అంటే మీకేం కాదు చెప్తున్నానంటే పని చేసిన ఎవరన్నా పని చేసిన బూతులో పెడుతుందా? మీ దగ్గర ఏమన్నా సరే ఎప్పుడైనా సంతకాలు గట్ట పెట్టించుకుంటే మీరెందుకు వైట్ రాకుండా సంతకాలు పెట్టారు? స్టాఫ్ గురించి పెడతాము, మీరు సైన్ పెట్టేసి ఇవ్వండి, మేము ఆఫీసర్ ఇస్తాము, మాకు మన హాస్టల్కి స్టాఫ్ వేస్తారు అని చెప్పి స్టాఫ్ చేయాలి అనుకొని మా చేత ఇవన్నీ ఇచ్చేసి ఉంటారు. ఈ గ్రౌండ్ మొత్తం కడిగించోను, ఇంకా గిన్నెలు దొంగించోను. ఈ పాపకైతే ఏకంగా మేడం బట్టలు కూడా ఉతికించాడు. ఈ పాపకి మేడం బట్టలు ఉతకమన్నారు సార్. అయితే నేను అయితే నేనెందుకు మేడం ఉతకాలి, మీరు ఉతుక్కోవచ్చు కదండి మేడం అంటే ఏం ఉతకవు అంటున్నారు సార్. మళ్ళీ బట్టలు అవన్నీ అన్ని విన్నారు కదా. స్టేట్మెంట్ రికార్డ్ చేయండి, జాయింట్ స్టేట్మెంట్. ఏమ్మా అమ్మా పేరెంట్స్ రానివ్వట్లేదా?
చేస్తారు సార్. మేము అడిగితే కొడతారు తిడతారు. రూమ్లోకి వస్తాడా అంటే వాడు మా ఇంట్లో నేను తెస్తున్నాను, మీరు ఎలా తెస్తారు మేడం? గవర్నమెంట్ మాకు ఇస్తుంది, గవర్నమెంట్ ఇస్తే మీరు ఇస్తున్నారు. మేము స్టాఫే కదా ఇస్తాము, మీరు పెట్టండి అనుకొని పెట్టించేసారు. ఈ ఒడియా వాళ్ళు ఉన్నారు కదండి సార్, వాళ్ళకి తెలుగు రాదు, వాళ్ళకి వాళ్ళ చేత కూడా పెట్టించేసి ఇచ్చేసి ఊరికే కారణం లేకుండా కొడుతుందా? అన్నం ఎలా పెడుతుంది? ఫుడ్ ఎలా ఉంటుంది? కొన్ని కడుపు నిండా పెడుతుందా? రోజు రోజు వంకాయ బంగాళదుంప గుడ్డు కానీ మాంసం ఎప్పుడైనా ఏడబ్ల్యూ మేడం విజిట్ కి వచ్చిన రోజే మాకు అన్ని పెడతారు. స్వీట్స్ పెడతారు, ఇంకా బనానా ఉందా బనానా పెడతారు. అవి అన్ని మెనూలో ఏటి ఉందో అది మాత్రమే పెడతారు. అది కూడా ఏడబ్ల్యూ మేడం చెకింగ్ వచ్చిన రోజే పెడతారు. మిగతా రోజులన్నీ మాకు నార్మల్ పెట్టేస్తారు. మేడం చెకింగ్ కి చెప్పేసి వస్తారా చెప్పకుండా వస్తారా? చెప్పకుండా వస్తే ఆ రోజు మాత్రం పెడతాది. ఒక రోజు చెప్పకుండా ఎస్ఐ గారిని ఎండిఓ గారిని అందరినీ పెడతారు డైలాగ్ వాడతారు. నేను కలెక్టర్ కే భయపడలేదు, ఏడబ్ల్యూ మేడం ఒక వింత అనుకొని అది అమ్మ వాళ్ళకి చెప్తారు. అమ్మ వాళ్ళేమో మేమే తప్పు చేస్తాం అనుకుని మాకు పెడతారు. మేడంకి ఏం అనొద్దు, మేడంకి ఏటి అనొద్దు, మేడంకి ఎదురు వెళ్ళొద్దు అని అంటున్నారు. సార్ మళ్ళీ రోజు మళ్ళీ మా బుక్స్ అమ్మిస్తారు సార్. అమ్మాయి అడిగితేమో అది కేంద్ర సంవత్సరం ఆగస్టు 15 నుంచి వచ్చిందా? చిప్స్ కూడా మా చేత ఇచ్చేసారు సార్. ఇప్పుడు ఇది హాస్టల్ బాగు చేస్తున్నారు అన్నప్పుడు హాస్టల్ బాగు చేస్తున్నారు సార్. అప్పుడు ఇసుక చిప్స్ అవన్నీ తెచ్చి మీరు వచ్చారు, రోడ్డు దారిలోనే పంపిస్తారు, పైకి కూడా వేస్తారని మా అందరిని పిలిపించి ఎక్కించారు సార్. ఏడో తరగతి చదువుతున్నా ఏడో తరగతి ఎవరు? 1, 2, 3, 8 లగండి. 1, 2, 3, 4, 5, 6, 7 కూర్చోండి. 9 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 10వ తరగతి. 1, 2, 3 ఇంతే. डॉक्टर वासिफ आजम और डॉक्टर भारवी चंदूरी सीनियर कार्डियोलॉजिस्ट और दीगर डॉक्टर्स नुमाया खिदमत अंजाम दे रहे हैं। रोबोटिक सर्जरी, एडवांस कैथ लैब, MRI, ऑपरेशन थिएटर, ICU, 2D अल्ट्रासाउंड जैसी सहूलियात से आरास्ता कॉर्पोरेट लेवल हॉस्पिटल। वाजबी फीस में हर मर्ज से शिफायाबी के लिए जर्मन 10 सुपर स्पेशलिटी हॉस्पिटल अतापुर।